to Jiga. Yes, ee roju Jiga vachesindi Khammamlo unna Medha Institute of Science and Technology Farume. అంత ఆవేశపడి చెప్పావు. సో ఎక్కడ మిస్ చేస్తావు అనుకున్నాను. అట్ లాస్ట్ ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరూ ఫుల్ ఎనర్జెటిక్ గా ఇంత జోష్ గా వచ్చారంటే వాళ్ళ కాలేజ్ అంటే వాళ్ళకి ఎంత ప్రేమో ఎంత ఇష్టమో ఇప్పుడు అర్థమైపోతుంది. సో ఇంకొకటి తెలుసా, ఖమ్మం అమ్మాయిలు చాలా షార్ప్ గా ఉంటారంట, చాలా అందంగా కూడా ఉంటారు, తెగిపోతారంట, ఇలా అంత షార్ప్ గా ఉంటారంట. సో మరి ఆ షార్ప్నెస్ ఏంటో తెలియాలంటే ఈ రోజు ఫాస్ట్ గా మన జైల్ జిగాలో గేమ్స్ కంటే ముందు వాళ్ళకి కొన్ని స్పెషల్ యాక్టివిటీస్, స్పెషల్ టాలెంట్స్ వాళ్ళలో ఏమున్నాయో తెలియాలంటే మనం వాళ్ళు కొన్ని టాస్క్లు ఇచ్చేద్దాం. సో మరి ఆ టాస్క్లు మరి గర్ల్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేస్తారో లేదో తెలియాలంటే ఫాస్ట్ గా విల్ మూవ్ ఆన్ టు టాస్క్. yes మరి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి సిరి టీం నుంచి, నితిన్ టీం నుంచి గర్ల్స్ అయితే రెడీగా ఉన్నారు. మరి ఫస్ట్ నా టీం గర్ల్స్ ని పిలిచేద్దాం. క్రేజీ గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి సిరి టీం నుంచి క్రేజీ గర్ల్స్ వచ్చేసారు కాబట్టి నా టీం నుంచి కిరాక్ గర్ల్స్, 3 గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. గర్ల్స్ కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి మొత్తానికి క్రేజీ గర్ల్స్ అండ్ కిరాక్ గర్ల్స్ వచ్చేసారు నితిన్ టీం నుంచి అండ్ సిరి టీం నుంచి. ఇక లేట్ చేయకుండా ఫాస్ట్ గా టాస్క్ లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే విల్ స్టార్ట్ విత్ సిరి టీం గర్ల్స్. ఆర్ యు రెడీ గర్ల్స్? yes. ఓకే సో ఫస్ట్లీ విల్ స్టార్ట్ విత్ దిస్ గర్ల్. నీ పేరు? రమ్య. సో నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే రమ్య, నువ్వు డాన్స్ చేయాలి. కదా. హలో, ఇందాకే చూపించారు ఈ కాలేజ్ అమ్మాయిలు ఎంత బాగా డాన్స్ చేస్తున్నారు. ఓకే రైట్. సో మరి ఫస్ట్ అయితే రమ్యకు వచ్చిన టాస్క్ డాన్స్ చేయాలి. సో ఒక సూపర్ సాంగ్ కి డాన్స్ చేసి ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరినీ ఫుల్ టు ఎంటర్టైన్ చేయడానికి రమ్య, ఆర్ యు రెడీ? రెడీ. సో రైట్. సో మరి మొత్తానికి రమ్య ఒక సూపర్ సాంగ్ కి డాన్స్ చేయడానికి రెడీగా ఉంది. హియర్ వి గో, స్టార్ట్ మ్యూజిక్. ఎవడు ఎదురు పడే ఎవడు తెరువు పడి మెరుపు జడి పిడుగు రెడీ. ఎవడు మెడిసి పడే ఎవడు అదిరిపడి ఎగిరిపడి ఎగసిపడి. బాంగ్డా దంచుకొట్టే, ఆంధ్ర మిర్చికొట్టే, ధీమా తీసికొట్టే, చిటాపటాసే చుటపట చుట్టుకే పడి, లటపట లైట్ పడి, గడి గడి స్టేజ్ పైకి విసిల్లెనో విరగబడి. మచి 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 రెడీ రెడీ బడి బడి. మచి 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 కొత్త కుర్రాలం వస్తున్న కుర్రాలకి. ఎలా చేసింది మా రమ్య? ఓకే సూపర్ గా, పేరుకు తగ్గట్లే రమ్య చాలా చక్కగా చేసింది. సో మాకు మధ్యలో వెళ్ళిపోవాలనిపించింది కానీ తప్పక ఎందుకంటే నా టీం కదా. సో రైట్, థ్యాంక్ యూ సో మచ్ రమ్య, చాలా బాగా చేసావు. ఓకేనా? పొద్దున్నే మా నిద్ర మొత్తం వదిలిపోయింది. ఫస్ట్ టాస్క్ సిరి టీం నుంచి కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు నితిన్ టీం గర్ల్స్, కిరాక్ గర్ల్స్. గర్ల్స్ ఆర్ యు రెడీ? వాట్స్ యువర్ నేమ్? వినీత. వినీత, నైస్ నేమ్ వినీత, చాలా బాగున్నావు. థాంక్యూ. జస్ట్ కొద్దిగా పౌడర్ ఎక్కువైందంతే. మీకు వచ్చిన టాస్క్ ఏంటంటే ఆ టాస్క్ చేయగానే వీళ్ళ చెవుల్లోని తుప్పు వదిలిపోవాలి. ఒక మంచి డైలాగ్ చెప్పాలి, పవర్ఫుల్ డైలాగ్. ఆర్ యు రెడీ? yes. Here we go, start. ఏరా ఎర్రి పప్ప, ఎటువంటి కష్టం లేకుండా అసలు ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నాడని ఒకే ఒక కారణంతో చెమట పట్టకుండా స్ట్రేట్ గా ఎండీ చైర్ లో కూర్చున్న నీకే అంత పొగరుంటే, అమ్మా నాన్న తిప్పడు పడి స్కూల్ ఫీజు కడుతూ LKG నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి పాస్ అయ్యి ఇంటర్ లో ఈజీగా ఉన్న గ్రూప్ ని వదిలేసి MPC తీసుకుంటేనే ఇంజనీరింగ్ అవ్వగలమని చెప్తే కష్టమైన అదే గ్రూప్ ని సెలెక్ట్ చేసుకొని ఫిజిక్స్ కి ఒక ట్యూషన్, కెమిస్ట్రీకి ఒక ట్యూషన్, మ్యాథ్స్ కి ఒక ట్యూషన్ అండ్ రోడ్లు పట్టుకుంటూ తిరిగి ఆ ఫీజు కట్టాలని ఈ ఫీజు కట్టాలని అమ్మ నాన్నలు హింస పెట్టి బోర్డ్ ఎగ్జామ్ లో పాస్ అవ్వాలని ఫ్లాష్ పెట్టుకొని రాత్రంతా చదివి అలారం పెట్టుకొని పొద్దున్న లేసి మళ్ళీ చదివాక తీరా పాస్ అయ్యాక ఎంసెట్ లో ర్యాంక్ రాకపోతే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని అప్పటికీ సరైన ర్యాంక్ రాకపోతే అమ్మ నగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ సంపాదించి ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్ దాకా ఉన్న ఇయర్స్ లో ఒకేసారి క్లియర్ చేసుకొని ఈ సొసైటీకి వస్తే ఈ జనమంతా నన్ను ఎందుకు పనికిరా ఉద్యోగం లేని వెధవ నీచంగా మాట్లాడుతున్న లెక్క చేయకుండా ఉద్యోగం కోసం ఆఫీస్ అని ఈ ఆఫీస్ అని పిచ్చి కుక్కలా 4 ఏళ్లు తిరుగుతున్న నాకు ఎవరో మహానుభావులు మంచి మనసుతో అవకాశం ఇస్తే దాన్ని కూడా లాగేసుకోవాలని చూస్తున్నా నీలాంటి పేపర్స్ గాని ఎదురించి ఈ రోజు నీ ముందు నించొని మాట్లాడుతున్న ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్ ని నాకెంత పొగరు ఉండాలిరా.
నిజంగా నితిన్ టీమ్ గర్ల్స్ అంటే ఇది అని చూపెట్టా. అమ్మయ్య, నా పేరు నిలబెట్టడానికి మా టీం నుంచి వినిత ఇప్పుడు వచ్చినట్లు అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ వినిత. వినితకి గర్ల్స్ అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్ ఆల్ ఆఫ్ యూ. ఓకే రైట్. సో మరి సెకండ్ టాస్క్ చేయడానికి క్రేజీ నెంబర్ 2. yes మరి నీ పేరు? మై నేమ్ ఇస్ హిమబిందు. బిందు, నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే యానిమల్స్ తెలుసా? అంటే ఇలా ఉంటాయి కదా అవే. సో యానిమల్స్ పిల్లి, కుక్క, కోడి ఉంటాయి కదా. నీకు ఒక సాంగ్ ప్లే అవుతుంది. ఆ సాంగ్ ని నువ్వు పిల్లిలా పాడాలి. ఓకేనా? తనలాగే కదా. ఎగ్జాక్ట్లీ. ఎస్ మరి రెడీయా? యా. ఎస్ మరి నా టీం నుంచి హిమబిందు టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి రెడీగా ఉంది. 3, 2, 1 గో. పూల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలక ఒళ్ళెంతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరు వందే నీవేనా రెడీయా? ఎస్ మరి హియర్ వి గో. 3, 2, 1 గో. ఫస్ట్ పిల్ల, కుక్క. పిల్లిలా పాడు. Meow 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 నెక్స్ట్ డాగ్. Bow 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 bow. నెక్స్ట్ బఫెలో లా చేస్తే ఎట్లుంటది? అవును, బఫెలో. Amba 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 amba. నెక్స్ట్ కోడి. Kokoroko 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 kokoroko. నీలో చాలా కళలు ఉన్నట్లు అనిపించింది. సింగర్ పాడినట్లు కొక్కుర్రు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు నితిన్ టీమ్ గర్ల్స్. నితిన్ టీమ్ నుంచి కిరాక్ నెంబర్ 2. హాయ్. హాయ్, నీ పేరు? రోష్ని. సో నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? నాకు తెలిసి నువ్వు ఇంత రిజర్వ్డ్ గా ఉన్నావంటే నీకు చాలా టిపికల్ టాస్క్ ఇస్తా. నీతో ఒక నవ్విచ్చే టాస్క్ చేపిస్తా. ఓకేనా? మైండ్ లో ఫిక్స్ అయ్యా, బ్లైండ్ గా వెళ్ళిపోతా. నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే ఒక కామెడీ సాంగ్ పాడాలి. సో రోషిని, ఆర్ యు రెడీ? రెడీ. యువర్ టాస్క్ స్టార్ట్స్ ఫ్రమ్ 3, 2, 1 గో. స్టార్ట్. గిర 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 నీ చుట్టూ తిరిగిన గిట్ట చూడవేవో పోరి, అడిగిన ఐస్ క్రీమ్ తేలేదని నువ్వు అలిగిన వానే నా ప్యారి, పైసలు లేవే పోరి పరిచయం చెయ్యక ప్యారి, 10,000 ఎట్టుకు రావే ఎటైనా పోదాం, లాడ్జీలల్లో ఉందాం, హోటళ్లల్లో తిందాం, అన్ని ఊడ్చినాక అడుక్కు తిందాం. గిర 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 నీ చుట్టూ మొత్తానికి గిరగిర గిరగిర మొత్తానికి అందరిని దిపేసినావు. బాబాడు నిజంగా అమ్మాయిలు ఎంత టాలెంట్స్ ఉంటాయి నాకు అస్సలు తెలీదు. పాటలు ఉన్న పాటలే పాడటం చాలా కష్టమైన రోజుల్లో నువ్వు దాన్ని డిఫరెంట్ గా పాడి నవ్వించావంటే థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నువ్వు మమ్మల్ని నవ్వించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో నెక్స్ట్ సిరీ టీమ్ నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి టవర్ స్టార్. పేరు అనుష. ఫస్ట్ అయితే నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. ఓకే ఓకే కదా? ఫ్రీగా ఉన్నావు కదా? వార్మప్ చేయి ఒకసారి. ఫ్రీగా ఉండు, కమ్ ఆన్. ఓకే రైట్. నీకు వచ్చిన టాస్క్ నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే స్టాండప్ కామెడీ. ఓకే ఓకే రెడీయా? ఎస్ సార్. అను. ఎస్ సార్. ఓకే రైట్. హియర్ వి గో. స్టార్ట్. ఒక తల్లి కొడుక్కి ఫోన్ చేసి, అరే తొందరగా ఇంటికి రారా కోడలికి ఫిట్స్ వచ్చాయంటే, అమ్మ నువ్వేం భయపడకు అది సెల్ఫీ దిగుతుంది అని చెప్తాడు. అయిపోయిందా? ఓకే నవ్వండి, కమ్ ఆన్. బతికిచ్చావు. ఇంకా కోసేపు ఉంటే మేము నవ్వలేక చచ్చిపోయేవాళ్ళం. కానీ అను టాస్క్ తగ్గట్టే చెప్పింది. స్టాండప్ కామెడీ నించొని చెప్పింది, అయిపోయింది. స్టాండప్ నిల్చుంది కానీ కామెడీ పండలేదు. మేము ట్రెండ్ ఫాలో అవ్వం. ట్రెండ్ సెట్ చేస్తారా?
థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్ అనుష ఏదో చేసావు, ట్రై చేసావు. ఎంతైనా మా గర్ల్స్ కంటే మీ గర్ల్స్ టాస్క్ అంత సూపర్ గేమ్ చేయట్లేదు. సో ఇప్పుడు వస్తున్నారు కిరాక్ నెంబర్ 3 అగ్ని. రే 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 టాస్క్ చేస్తే మా గర్ల్స్ ఇచ్చారా? బాబా కౌంటర్ స్టార్ట్సా? ఓకే మరి రైట్. సో నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. అధిక ఆవేశపడే ఆడది అధిక ఆవేశపడే బాగాడు చరిత్ర గెలిచినట్లేదు ఆవిడ. మర్చిపోయావులే. ఓకే రైట్. నీ పేరు ఫాస్ట్ గా చెప్పాలి. సత్య 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 ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే భాష. నీకు వచ్చినది ఏంటంటే అమ్మా, నీకు వచ్చింది ఏంటంటే డాన్స్ చేయాలి. డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నావా? డాన్స్ చేసి కూడా వాళ్ళందరినీ ఫుల్ టు అటెండ్ చేయాలి. బాబా కౌంటర్ స్టార్ట్స్. ఓకే ఓకే చాలా బాగా చేసావు, చాలా బాగా చేసావు. నాలాగే చేసావు, నీకు ఫ్యూచర్ ఉంటుందా? ఓకే మరి గర్ల్స్ అందరూ రెడీగా క్లాప్స్ కొట్టాలి ఏ అమ్మాయికి. సో ఎనీవేస్ 2 టీమ్స్ చాలా చక్కగా వాళ్ళ టాస్క్ ని ఫినిష్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నితిన్ టీమ్ గర్ల్స్. అలాగే థ్యాంక్ యూ సో మచ్ సిరి టీమ్ గర్ల్స్. ఓకే సో మరి సూపర్ టాస్క్ మరి ఇక్కడ ఉన్న బ్యూటిఫుల్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు. సో ఇప్పుడు అసలు సిసలైన ఫుల్ 2 కాంపిటేటివ్ గేమ్స్ బిట్వీన్ నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ సిరి టీమ్ గర్ల్స్. సో మరి ఆ గేమే పరుగు పరుగు. పరుగు పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి నితిన్ టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. మరి ఫస్ట్ నా టీం గర్ల్స్ ని పిలిచేద్దాం. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. సో ఇప్పుడు మా టీం నుంచి పరుగు పరుగు గేమ్ ఆడటానికి పరుగెట్టుకుంటూ రాములమ్మలు రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. పరుగు పరుగు గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి నితిన్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. నితిన్ మరి ప్రాపర్టీస్ కూడా వచ్చాయి. సో ఈ గేమ్ ఎలా ఆడాలి? ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి 5 గర్ల్స్ ముందుగా వస్తే 5 గర్ల్స్ ఇక్కడ నుంచి పరిగెట్టుకుంటూ అక్కడ మీకు 5 VLC కోన్స్ ఉన్నాయి. ఆ 5 VLC కోన్స్ దాకా పరిగెట్టుకుంటూ వెళ్ళాలి. సో ప్రతి ఒక్కరు ఆ VLC కోన్ కార్నర్ లో 2 హ్యాండ్స్ ఇలా పెట్టి మీ హెడ్ డౌన్ చేసి 20 రౌండ్స్ వేయాలి. 20 రౌండ్స్ వేసాక ఆ VLC కోన్ కింద ఒక స్మైలీ బాల్ ఉంటుంది. ఆ స్మైలీ బాల్ ని పిక్ చేసుకుని మళ్ళీ యాస్టీస్ పరిగెట్టుకుంటూ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఉన్న రెడ్ కలర్ బౌల్ లో ఆ 5 బాల్స్ వేయాలి. ఎవరు ఫాస్ట్ గా ఈ గేమ్ ని ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. ఫాస్ట్ గా టాస్క్లు సిరి టీం నుంచి స్టార్ట్ చేశాం కాబట్టి ఇప్పుడు గేమ్స్ విల్ స్టార్ట్ విత్ నితిన్ టీమ్ గర్ల్స్. పరుగు పరుగు గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. అమ్మాయిలు రెడీయా? yes రెడీయా? yes 3 2 1 గో. ఓకే సో మరి పరుగు పరుగు గేమ్ మా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ సిరి టీమ్ గర్ల్స్. గర్ల్స్ ఆర్ యు రెడీ? సో మేక్ ఇట్ ఫాస్ట్ అండ్ బీ కేర్ఫుల్. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి, ఎందుకంటే అమ్మాయిలకి ఏమన్నా అయితే నా మనసు అస్సలు తట్టుకోలేదు. హియర్ వి గో ఫ్రమ్ 3 2 1 గో.
సితారుగా ఓకే రైట్. సో మరి మొత్తానికి మన ఫుల్ 2 ఎనర్జెటిక్ గేమ్ పర్గో కంప్లీట్ చేసుకున్నాం. సో మరి ఇక్కడ గర్ల్స్ నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ సిరి టీమ్ గర్ల్స్ ఇద్దరు చాలా బాగా ఆడారు. యాక్చువల్ గా ఈ గేమ్ ఫైనల్ గా విన్నర్స్ అనుకున్నాం. ఆ స్కోరింగ్ కి వెళ్లే ముందు వీళ్ళు ఎలా ఆడారో మాట్లాడుకోవాలి. సో నా టీమ్ గర్ల్స్ ఓకే బాగానే ఉన్నారు. మీ గర్ల్స్ ఏంది ఆ చెట్లలో ఉన్నారు? చెట్లలో తుప్పలే ఉన్నాయమ్మా. ఓకే పోయి అక్కడ పోయి నిద్రపోతున్నారు. సో ఇట్ లాస్ట్ ఫైనల్ గా అయితే రీచ్ అయ్యారు. సంతోషం అమ్మా. సో మరి ఈ రోజు ఫైనల్ గా ఈ గేమ్ విన్నర్స్ ఎవరో తెలియాలంటే ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోతున్నాం. సో ఈ రోజు సిరి టీమ్ గర్ల్స్ ఎంత టైం లో రీచ్ అయ్యారు? స్కోర్స్ తెలుసుకోవాల్సిన టైం వచ్చేసింది కాబట్టి సో ఫస్ట్ నా టీం ఎంత టైం అంటే 1 minute 20 seconds. అంతే అరుపుల వరకే, గేమ్ విన్నింగ్ మీది కాదు. ఇప్పుడు అరుస్తాం తర్వాత గెలుస్తాం. సో ఈ రోజు పర్గో గేమ్ లో మా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 1 minute 5 seconds. సో మరి ఫైనల్ గా ఈ రోజు పర్గో విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. ఇట్లా రాలి మీరు గర్ల్స్. పర్గో విన్ అయినందుకు మా టీమ్ గర్ల్స్ ఒక విన్నింగ్ పెర్ఫార్మెన్స్ చేయడానికి ఈ గేమ్ విన్ అయినందుకు ఫుల్ 2 సెలబ్రేషన్స్ అన్నమాట. ఏమంటారు గర్ల్స్? Okay, here we go. Start music. అల్లుడు శ్రీను మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీన్. ఓకే రైట్. సో మరి ఇద్దరు చాలా చక్కగా ఆడారు కానీ ఫైనల్ గా మాత్రం గెలిచింది నితిన్ టీమ్ గర్ల్స్. చెప్పాం కదా ఆల్రెడీ, మైండ్ లో ఫిక్స్ అయ్యాం ఈ రోజు గేమ్స్ అన్ని మాయే రాసుకోండి. జిల్ జిగాలో గేమ్స్ అన్ని మావే. మనం గెలిపించాం మళ్ళీ. రైట్. నానా పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. పందులు గుంపుగా, సింహం సింగిల్ గా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బోత్ ద టీమ్స్. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మీ అందరి కోసం ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వాచ్ అండ్ ఎంజాయ్. ఓకే మరి చూసారు కదా ఒక బ్యూటిఫుల్ అండ్ ఫుల్ 2 సూపర్ పెర్ఫార్మెన్స్ బై గర్ల్స్. గర్ల్స్ పెర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఓకే గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ గర్ల్స్, ఆల్ ఆఫ్ యూ. ఓకే ఇప్పుడైతే ఒక మంచి పెర్ఫార్మెన్స్ చూసారు కదా. ఇప్పుడు మనం అనుకున్నట్లుగా నితిన్ ఏదో ఫనీ గేమ్ అన్నాడు, డిఫరెంట్ గేమ్ అన్నాడు. ఇంతకీ ఆ గేమ్ ఏంటి అని అనుకుంటున్నారు. సో ఇంతకీ ఆ గేమ్ ఏంటంటే బెలూన్ బ్లాస్ట్. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం వచ్చేసాం బెలూన్ బ్లాస్ట్ గేమ్ లోకి. సో మరి ఆల్రెడీ మనం అనుకున్నట్లుగా ప్రాపర్టీస్ వచ్చేసాయి. సో చూస్తున్నారు కదా కలర్ఫుల్ బెలూన్స్ ఇక్కడ ఉన్నాయి అండ్ ఇప్పుడు కలర్ఫుల్ గర్ల్స్ కావాలి ఈ గేమ్ ఆడాలంటే. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడాలంటే మనకు కావాలి సిరి టీం నుంచి 2 గర్ల్స్ అండ్ నితిన్ టీం నుంచి 2 గర్ల్స్. సో మరి ఫస్ట్ గా సిరి టీం నుంచి ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరు వస్తున్నారో చూసేద్దాం. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు కలర్ఫుల్ అమ్మాయిలు వచ్చేసారు కాబట్టి ఇప్పుడు నితిన్ టీం అమ్మాయిలు పిలిచేద్దాం. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్.
సో గర్ల్స్ ఫ్రమ్ బోత్ ద టీమ్స్, నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ సిరి టీమ్ గర్ల్స్ వచ్చేసారు. అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక జోకర్ మాస్క్ అసలు మర్చిపోయాం నేను, ఎందుకంటే ఇక్కడ ఒక జోకర్ ఉన్నాక ఇంకో జోకర్ ఎందుకు అనుకున్నాను. అదే ఇక్కడ జోకర్ మాస్క్ అంటున్నాను. ఈ గేమ్ ఎలా ఆడాలంటే ఫస్ట్ గా నా టీం నుంచి 2 గర్ల్స్ ఆడతారు అండ్ సిరి టీం నుంచి 2 గర్ల్స్ ఆడతారు. సో మరి ఫస్ట్ గా నా టీం నుంచి ఒక గర్ల్ ఈ గేమ్ ఆడుతుంది అండ్ ఇంకొక గర్ల్ గైడ్ చేస్తుంది. అది ఎలా అంటే ఒక గర్ల్ ఆడటానికి వచ్చిన గర్ల్ కి ఇక్కడ ఉన్న జోకర్ మాస్క్ ఫేస్ కి పెడతాం. ఏమీ కనిపించదు కాబట్టి ఇక్కడ నుంచి అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న బెలూన్స్ ని బ్లాస్ట్ చేయాలి. యాక్చువల్ గా నువ్వు అనుకుంటావు నాకేమీ కనిపించదు కదా, నేను ఆల్రెడీ నాకు జోకర్ మాస్క్ పెట్టారు కదా అంటావు. అందుకనే మీ ఫ్రెండ్ నీకు హెల్ప్ చేస్తుంది. మీ ఫ్రెండ్ గైడ్ లైన్స్ తీసుకొని మీ ఫ్రెండ్ చెప్పినట్లుగా అక్కడ కూర్చొని బ్లాస్ట్ చేయాలి. సో రైట్, బోత్ ద టీమ్స్ ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది అర్థమైపోయింది కదా. నితిన్ ఇక్కడ చూడు, నువ్వు సన్నగా ఉన్నాక నువ్వు వెళ్ళే నేను రాను, నువ్వు వెళ్ళే నేను రాను అంట. మీరు అందరూ అసలు కూర్చోని అవసరం లేదు, దగ్గరికి వెళ్ళినా పగిలిపోతాయి అవి. రైట్, ఈ గేమ్ కి మీకు 90 సెకండ్స్ ఇస్తాం. సో 90 సెకండ్స్ లో ఎవరు ఎక్కువ బెలూన్స్ ని బ్లాస్ట్ చేస్తే వాళ్ళే ఈ గేమ్ విన్నర్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి సిరి టీమ్ గర్ల్సా నితిన్ టీమ్ గర్ల్సా ఎవరు రెడీగా ఉన్నారు? మేము. అది చూసావా, మేము కూడా అన్నాం, మీకు వినిపించలే. వాళ్ళు మా గర్ల్స్ ఎలా ఉన్నారో చూసాను, ఎంత స్పీడ్ గా స్పీడ్ నోడు లాగా. సో మేమే ఆడతాం ఈ గేమ్స్, వాళ్ళకి అసలు ఛాన్స్ ఇవ్వము అంటున్నారు. రైట్, సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడేది ఎవరు? రైట్, సో గర్ల్స్ అర్థమైంది. ఇంకొక ఇన్స్ట్రక్షన్స్ మీకు, అక్కడున్న బెలూన్స్ ని ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ లో కూర్చొనే బ్లాస్ట్ చేయాలి. సో ఆర్ యు రెడీ గర్ల్స్? Shall we go from 3, 2, 1, start. Stop. Take back turn. అక్కడ ఉంది చూడు, కూర్చో. ముందుంది బెలూన్, ముందుంది. లెఫ్ట్ సెట్ బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి రెడీగా ఉన్నారు. రెడీయా? రెడీ. 3, 2, 1 గో. ముందుకి వెళ్ళు కూర్చో. లెఫ్ట్ కూర్చో. కొంచెం కూర్చో. కూర్చో. టైమ్ అప్. రామ్మా. సో మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం బెలూన్ బ్లాస్ట్ గేమ్. సో మరి 2 టీమ్స్ చాలా బాగా ఆడారు. ఫైనల్ గా ఈ రోజు ఈ గేమ్ లో విన్నర్స్ అనే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు కాబట్టి ఆ విన్నర్స్ ఎప్పుడు మా గర్ల్స్ అవుతారని నేను అనుకుంటున్నాను. యాక్చువల్ గా ఓకే. సో మరి 90 సెకండ్స్ లో నితిన్ టీమ్ గర్ల్స్ బ్లాస్ట్ చేసిన బెలూన్స్ ఓన్లీ 4. గర్ల్స్. మరి నా టీం ఎన్ని బెలూన్స్ అంటే 5 బెలూన్స్. Congratulations girls and super. Thank you so much. Yes, మీ అందరి కోసం ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. थोड़ा सा प्यार डालो, थोड़ा सा फायर डालो, थोड़ा सा जोर डालो, लाइफ इज अ कॉकटेल. थोड़ा सा बीट डालो, थोड़ा सा छेद डालो, थोड़ा सा नव डालो, लाइफ इज अ कॉकटेल. सुनो सुनो one more time, having fun is not a crime. Let's all dance and sing
in rhyme. సిద్ధాంతం ప్రతి నిమిషం మన ప్రియనేస్తం ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చూసి ఇక్కడ స్టూడెంట్స్ అండ్ మీరు కూడా ఫుల్ టు ఎంజాయ్ చేశారు. సో గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ ఆల్ ఆఫ్ యూ గర్ల్స్. ఇలాంటి సూపర్ అండ్ ఫుల్ ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది అంటే అనిపిస్తుందా? నెక్స్ట్ ఒక సూపర్ గేమ్ లోకి వెళ్ళాలనిపిస్తుంది. ఎస్. సో మరి ఆ గేమే పకడో పకడో. ఎస్, పకడో పకడో గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి నితిన్ టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. మరి ఫస్ట్ నా టీం గర్ల్స్ ని పిలిచేద్దాం. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. నా టీం నుంచి కూడా 2 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. సో పకడో పకడో గేమ్ ఆడడానికి సిరి టీం నుంచి నితిన్ టీం నుంచి అమ్మాయిలు అయితే రెడీగా ఉన్నారు. ఇప్పుడు మనకి కావాల్సినవి ప్రాపర్టీస్. పకడో పకడో గేమ్ ఆడడానికి అమ్మాయిలు అయితే రెడీగా ఉన్నారు. మరి కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. నితిన్, ఈ గేమ్ ఎలా ఆడాలి? సో ఫాస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి సిరి టీం నుంచి 2 అమ్మాయిలు ముందుగా వస్తే 2 గర్ల్స్ ఈ గేమ్ ఆడతారు. యాక్చువల్ గా 90 సెకండ్స్ 180 సెకండ్స్ మీకు ఇస్తాం, అలాగే 180 సెకండ్స్ మీకు ఇస్తాం. సో ఈ 180 సెకండ్స్ లో మాక్సిమం ఎవరు ఎక్కువ స్మైలీ బాల్స్ ని హోల్డ్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో మరి ఫాస్ట్లీ ఈ గేమ్ ఆడటానికి నా టీం గర్ల్స్ ఇందాక ఆడారు కాబట్టి సో ఇప్పుడు మీకు ఛాన్స్ ఇస్తున్నాం. తీసుకోండి, పండుగ చేసుకోండి. సో మరి ఫాస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి ఎవరు వస్తున్నారు? ఓకే రైట్. సో మరి మొత్తానికి సిరి టీం నుంచి ఫస్ట్ గర్ల్ పకడో పకడో గేమ్ ఆడటానికి రెడీగా ఉంది. 90 సెకండ్స్, మేక్ ఇట్ ఫాస్ట్. హియర్ వి గో ఫ్రమ్ 3 2 1 స్టార్ట్. ఓకే రైట్. సో మరి మొత్తానికి సిరి టీం నుంచి ఫస్ట్ గర్ల్ 90 సెకండ్స్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ చాలా స్మైలీ బాల్స్ ని హోల్డ్ చేసింది. సో అవెన్నో విల్ సీ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 అందులో పెట్టుకో 17 బాల్స్. సో టోటల్లీ 90 సెకండ్స్ లో 17 బాల్స్ కలెక్ట్ చేశారు. సూపర్. ఎస్, మరి పకడో పకడో గేమ్ లో ఇప్పుడే గ్లోరీ చాలా బాల్స్ ని హోల్డ్ చేసేసింది. ఇప్పుడు అలేఖ్య కూడా హోల్డ్ చేస్తా ఉంటుంది. అలేఖ్య రెడీయా? ఎస్. 3 2 1 గో. మరి పకడో పకడో అలేఖ్య చాలా బాగా ఆడింది. చాలా బాల్స్ ని కూడా హోల్డ్ చేసుకుంది. స్టార్ట్ చేద్దామా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 19 20 21 అందులో పట్టుకో 22. సో అలేఖ్య 90 సెకండ్స్ లో 22 బాల్స్ ని హోల్డ్ చేసింది. సూపర్. సిరి టీం 2 గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు. సో వాళ్ళ 180 సెకండ్స్ లో ఫైనల్ గా ఎన్ని హోల్డ్ చేశారో అది ఫైనల్ గా చూద్దాం. సో మరి ఫాస్ట్ అయితే ఇప్పుడు నా టీం గర్ల్స్ కూడా పకడో పకడో గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారు. సో ఫాస్ట్ గా ఎవరు ఆడుతున్నారు ఈ గేమ్ ని? నితిన్ టీం నుంచి సాయి ప్రసన్న చాలా బాల్స్ ని హోల్డ్ చేసుకుంది. సో కౌంట్ చేసేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 21 22 23 24 balls. సో నితిన్ టీం నుంచి సాయి ప్రసన్న 90 సెకండ్స్ లో హోల్డ్ చేసిన బాల్స్ 24. ఓకే, సో మరి పకడో పకడో గేమ్ ఫస్ట్ సాయి ప్రసన్న కంప్లీట్ చేసుకుంది కాబట్టి నెక్స్ట్ ఈ గేమ్ ఆడటానికి రమణి రెడీగా ఉంది. సో రమణి, ఆర్ యు రెడీ? 3 2 1 గో.
నితిన్ టీం నుంచి రమణి చాలా బాల్స్ హోల్డ్ చేసింది. మరి ఎన్ని బాల్స్ ఉన్నాయో కౌంట్ చేసేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 22. రైట్. సో మరి టోటల్ గా రమణి 90 seconds లో 22. సూపర్. yes మరి పక్కడో గేమ్ నా టీం నితిన్ టీం అమ్మాయిలు సూపర్ గా ఆడారు. ఇప్పుడు స్కోర్స్ తెలుసుకోవాల్సిన టైం వచ్చేసింది కాబట్టి నా టీం ఎన్ని బాల్స్ హోల్డ్ చేశారంటే 39 బాల్స్. మా టీమ్ గర్ల్స్ 180 seconds లో 46 balls ని హోల్డ్ చేశారు. మరి ఫైనల్ గా ఈ రోజు పకడో గేమ్ విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. కమ్ ఆన్ గర్ల్స్, కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బోత్ ద టీమ్స్. థ్యాంక్ యూ. ఇక లేట్ చేయకుండా ఇక్కడ ఉన్న గర్ల్స్ మధ్య ఇప్పుడు ఫుల్ టు కాంపిటేటివ్ వార్ స్టార్ట్ కాబోతుంది. సో ఇంతకీ ఆ కాంపిటేటివ్ వార్ అంటున్నావు, బ్యాటిల్ అంటున్నావు, ఏంటి అని ఇక్కడ ఈగర్లీ వెయిటింగ్. సో మరి ఆ గేమే సై అంటే సై. సో సై అంటే సై గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ పార్టిసిపెంట్స్ అందరూ రెడీగా ఉన్నారు కాబట్టి సో ఫస్ట్ నా టీం అమ్మాయిలు పిలిచేద్దాం. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. సై అంటే సై ఆడటానికి సై అంటూ నా టీం నుంచి కూడా ముగ్గురు మిసైల్స్ రెడీగా ఉన్నారు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. నితిన్, సై అంటే సై గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు కాబట్టి సో ఈ గేమ్ ఎలా ఆడాలి? సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి 3 గర్ల్స్ ముందుగా వస్తాయి. 2 గర్ల్స్ ఇలా 2 హ్యాండ్స్ హోల్డ్ చేసుకొని ఇలా పట్టుకొని ఉంటారు. థర్డ్ గర్ల్ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ గర్ల్ ని 2 హ్యాండ్స్ మీద కూర్చోపెట్టుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ దాకా తీసుకొని వెళ్తారు. సిట్టింగ్ పొజిషన్ లో ఎవరైతే ఉన్నారో అక్కడ దాకా గర్ల్ ని తీసుకొని వెళ్తారు కాబట్టి సో ఆ గర్ల్ లెగ్స్ తో అక్కడ ఉన్న బాక్సెస్ ని హోల్డ్ చేయాలి. సో హోల్డ్ చేసి మళ్ళీ ఆ 2 గర్ల్స్ ఆ గర్ల్ ని క్యారీ చేస్తూ ఇక్కడ దాకా తీసుకొని వస్తారు. సో ఎవరైతే లెగ్స్ తో హోల్డ్ చేసిన ఆ బాక్స్ ని ఇక్కడున్న బాస్కెట్ లో వెయ్యాలి. సో ఇలా 2 minutes సిరి టీమ్ కి ఇస్తాం, 2 minutes నితిన్ టీమ్ కి ఇస్తాం. ఈ 2 minutes లో ఎవరు ఎక్కువ ప్రాపర్టీస్ ని హోల్డ్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్ అనుకుంటున్నారు, కానీ అలా కాదనమాట. సో ఫైనల్ గా ఏంటి ఇంత హడావిడి చేస్తున్నాడు, ఆ ట్విస్ట్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. అది ఫైనల్ గా చెప్తాను. సో బిఫోర్ దట్ ఈ గేమ్ ఆడటానికి సిరి టీమా నితిన్ టీమా? ఫస్ట్ ఈ గేమ్ ఆడటానికి నితిన్ టీమ్ గర్ల్స్ మేమే ఆడతామని అంటున్నారా? ఓకే వినిపించింది. రైట్. సై అంటే సై గేమ్ ఆడడానికి నితిన్ టీమ్ అమ్మాయిలు రెడీగా ఉన్నారు. రెడీయా? 3 2 1 గో. ఓకే, సో మరి మా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు సై అంటే సై. సో ఇక్కడ చాలా ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారు. సో ఆ ప్రాపర్టీస్ లో మరి ఫస్ట్ చాక్లెట్స్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 chocolates. So next go for lemons. 1 2 3 4 5 6 lemons. And final గా స్మైలీ బాల్స్. 1 2 3 4 balls. 4 స్మైలీ బాల్స్. రైట్. సో మరి సై అంటే సై మా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ సిరి టీమ్ గర్ల్స్. గర్ల్స్ ఆర్ యు రెడీ? రెడీ. సో లెట్స్ గో. yes సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం అమ్మాయిలు రెడీగా ఉన్నారు. 3 2 1 go. అమ్మాయిలు చాలా చాక్లెట్స్ బాల్స్ లెమన్స్ కలెక్ట్ చేశారు. సో ఫస్ట్ గో ఫర్ లెమన్స్. 1 2 3 lemons. So next go for chocolates. 1
2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. 22, 23, 24, 25, 26, 27 chocolates. Next, go for ball. 1. ఓకే సో మరి రెండు టీమ్స్ కంప్లీట్ చేసుకున్నారు సై అంటే సై. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. సో సై అంటే సై గేమ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. సో ఇప్పుడు స్కోర్స్ తెలుసుకోవాల్సిన టైం వచ్చేసింది. కాకపోతే నితిన్ ఇదకేదో ట్విస్ట్ అన్నావు కదా, ఏంటది? ఎస్, యాక్చువల్ గా ఆ పాయింట్ కి వస్తున్నాను నేను. సో ఇప్పుడు దాకా మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా గేమ్స్ ఆడాం. సో ఆ గేమ్స్ కంటే ఇది చాలా డిఫరెంట్ గేమ్ అని కూడా చెప్పుకున్నాం. సో రైట్, నా చేతిలో ఇక్కడ 3 కార్డ్స్ ఉన్నాయి. ఈ 3 కార్డ్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్. ఒక దాంట్లో 30 ఉంటుంది, ఒక దాంట్లో 50 అండ్ ఒక దాంట్లో 100. ఇక్కడ మనకి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క స్కోరింగ్ దీంట్లో ఉంటుంది. సో ఈ రోజు ఫాస్ట్ గా ఈ గేమ్ నితిన్ టీమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి మన స్కోర్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. అది ఎలా అంటే, ఒకవేళ నా టీమ్ గర్ల్స్ చాక్లెట్స్ ఒక 15 కలెక్ట్ చేశారు అనుకోండి, ఆ 15 చాక్లెట్స్ కి ఇక్కడున్న కార్డ్స్ లోంచి ఒక కార్డ్ సిరి టీమ్ గర్ల్స్ పిక్ చేస్తారు. దాంట్లో 100 రావచ్చు, 50 రావచ్చు, 30 రావచ్చు. ఒకవేళ 100 వస్తే ఆ 15 చాక్లెట్స్ ఇంటూ 100. సో ఇప్పుడు అర్థమైందా? దీనికి లక్ తో పాటు ఫేట్ కూడా ఉండాలి. సో ఈ రోజు ఆ లక్ ఎవరికి వస్తుందో తెలియాలంటే ఫాస్ట్ గా స్కోరింగ్ వెళ్ళిపోవాలి. సో గర్ల్స్, మనకు కావాల్సిన స్కోరింగ్ ఫస్ట్ ఏది? స్మైలీ బాల్. సో బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 4 స్మైలీ బాల్స్ కలెక్ట్ చేశారు. ఆ 4 బాల్స్ కి సిరి టీమ్ గర్ల్స్ ఇచ్చే స్కోర్ 50. And next we'll go with Chocolates. So chocolate girls chocolates ఎన్ని కలెక్ట్? 21. So 21 chocolates కి మరి మీ గర్ల్స్ ఇచ్చే స్కోర్ 100. Yes. And finally we'll go with Lemon. 30. గర్ల్స్, మనం ఎలాగో మన స్కోర్స్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ సిరి టీమ్ గర్ల్స్. ఇప్పుడు వాళ్ళ స్కోర్స్ మనం డిసైడ్ చేద్దాం. సో మరి మీకు ఇక్కడ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. ఫస్ట్లీ విల్ గో విత్ ఏ ప్రాపర్టీ స్కోరింగ్? Chocolates. ఎన్ని So, చాక్లెట్స్? 27 sir. 27 చాక్లెట్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 100. నెక్స్ట్ ఏంటి? Lemon. లెమన్స్. ఎన్ని లెమన్స్? 3 lemons. సో నితిన్ 3 లెమన్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 50. అండ్ ఫైనల్ గా Smiley ball. 30. 1 into 30. ఓకే, ఇద్దరు వాళ్ళ స్కోరింగ్ ని కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, ఈ రోజు మన సాయి అంటే సాయిలో ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు వీ హావ్ టు స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఈ రోజు సాయి అంటే సాయి మన ఫైనల్ బ్యాటిల్ ఆఖరి యుద్ధంలో మన స్కోర్ ఏంటి మర్చిపోయినా ఏంటంట? మన స్కోర్ ఎంత అంటే 2480. సూపర్, చాలా బాగా ఆడారు. ఇప్పుడైనా చిన్నప్పటి నుంచి 100 మార్క్, అందుకేనా ఇంత స్కోర్ వచ్చేసింది. సో ఫైనల్ గా మా టీం ఎంత స్కోర్ చేశారంటే 2880. 1, 2, 3 స్టార్ట్. రైట్, ఎనీవేస్ ఇద్దరు సక్సెస్ఫుల్ గా మన సై అంటే సై ఫినిష్ చేసుకున్నారు. సో ఈ రోజు విన్నర్స్ ఆర్ సిరి టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. అలాగే మీరు కూడా చాలా బాగా ఆడారు. ఈ రోజు విన్నర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు. సో వీరిద్దరికి గిఫ్ట్స్ అందజేయడానికి మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ డాక్టర్ మురళి గారు, ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కాలేజ్. And next I would like to invite Nagesh Garu, Administrative Officer. We welcome you, sir. Okay, right. So మరి మొత్తానికి ఈ రోజు మన ఈటీవీ ప్లస్ జైల్ జిగా ఖమ్మంలోని మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్
కాలేజ్ లో మరి ఇక్కడ గర్ల్స్ నిజంగా ఫుల్ ఎనర్జెటిక్ అండ్ ఫుల్ జోష్ గా పార్టిసిపేట్ చేశారు. ఎనీవేస్ మరి ఫైనల్ గా ఈ రోజు మన ప్రోగ్రామ్ జేల్ జిల్ జిగా ఎలా అనిపించిందో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ సార్? ఈటీవీ ప్లస్ జిల్ జిల్ జిగా ప్రోగ్రామ్ ధన్యవాదాలు. ఈటీవీ ప్లస్ జిల్ జిల్ జిగా ప్రోగ్రామ్ మా కాలేజీలో కండక్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఈటీవీ ప్లస్. ఓకే, సో మరి ఈ రోజు మన ఫైనల్ బ్యాటిల్ సైంట్ ఎస్ఐ కంప్లీట్ చేసుకున్నాం. సో విన్నర్స్ ఉన్నారు, రన్నర్స్ ఉన్నారు. ఈ రోజు రన్నర్స్ ఇన్ సైంట్ ఎస్ఐ నితిన్ టీమ్ గర్ల్స్, సూపర్ గర్ల్స్. సో మరి గర్ల్స్ కి ఒకసారి గివ్ దెమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ అలాగే వారికి క్యాప్స్ అందించాల్సిందిగా స్టార్స్ ని కోరుతున్నాను. ఓకే, సో మరి అలాగే ఈ రోజు మన ఫైనల్ గేమ్ సైంట్ ఎస్ఐ లో విన్నర్స్ ఆర్ సిరి టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. సో మరి గర్ల్స్ కూడా మెమెంటోస్ అందించాల్సిందిగా సార్ ని కోరుతున్నాను. సో గివ్ దెమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఆల్ ఆఫ్ యు గర్ల్స్, కమ్ ఆన్. ఓకే, సో మరి ఈ రోజు మన ఐటీవీ ప్లస్ జేల్ జిల్ జిగా ఇంత సక్సెస్ఫుల్ గా మీ కాలేజ్ లో కంప్లీట్ చేసుకున్నామంటే కేవలం ద సపోర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ప్రిన్సిపల్ సార్, సో అడ్మిన్ ఆఫీసర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఓకే, సో మరి ఇద్దరు ఈ రోజు ఫైనల్ గేమ్ సైంట్ ఎస్ఐ చాలా అద్భుతంగా కంప్లీట్ చేసుకొని ఇద్దరు ఫుల్ టు కాంపిటేటివ్ గా తీసుకొని ఈ గేమ్ ఆడారు. కానీ ఫైనల్ గా నేనే చెప్పాను గర్ల్స్ ఎందుకు ప్రతి ఒక్క గేమ్ మనమే విన్ అవుతున్నాం, ఒక్క గేమ్ వాళ్ళని గెలిపిద్దామని. సో అలా గెలిచారు మీరు అంతే, ఓకేనా? అంతకు మించి అలా ఏం లేదు. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్ గెలిచారు కాబట్టి కంగ్రాచులేషన్స్. సో గర్ల్స్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి, కమ్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ద టీమ్. ఓకే వ్యూయర్స్, చూశారు కదా ఇది ఈ రోజు మన జేల్ జేల్ జిగా ఖమ్మంలోని మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ. ఇది గర్ల్స్ అంటే వీళ్ళ వాయిస్ లోని బేస్ చూసారా ఎంత హైపర్ అన్నమాట. ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరూ నిజంగా చాలా చక్కగా ఈ రోజు అన్ని గేమ్స్ లో కానీ అన్ని టాస్క్ లో కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పార్టిసిపేట్ చేశారు. అండ్ కాంపిటేటివ్ గేమ్స్ లో కొన్ని గెలుస్తూ ఉంటారు మా టీం గర్ల్స్, కొన్ని మీరు గెలుస్తూ ఉంటారు. కానీ ఈ రోజు మాత్రం మన షోలో గెలిచింది మాత్రం మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. అందరూ గెలిచారు. ఓకే, సో మరి ఫైనల్ గా ఈ రోజు మన షో జేల్ జిల్ జిగాని ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరూ ఎలా ఎంజాయ్ చేశారో వాళ్ళ మాటల ద్వారా తెలుసుకుందాం. సో గర్ల్స్, హ్యావ్ యు ఎంజాయ్డ్ ద గేమ్? ఓకే రైట్. ఎనీవేస్ చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ మీ నితిన్ అండ్ సిరి సైనింగ్ ఆఫ్. సీ యూ. బై బై గర్ల్స్.